ట్వీట్ చేసింది. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. ఆమె జైలుకి పోయొచ్చిన తర్వాత రాగానే యాక్టివ్ అవుతుందని చాలామంది అనుకున్నారు. బట్ కానీ ఆమె యాక్టివ్ కాలేదు. కొంత రెస్ట్ తీసుకున్నారు. ఆరోగ్యపరంగా సమస్యలు ఉండడంతో కొంత ఆమె రెస్ట్ తీసుకున్నారు. కానీ ఇవాళ ఆమె మొట్టమొదటిసారిగా ఒక ట్వీట్ వేసారు. ఆ ట్వీట్ ఏందో మీకు చదివి వినిపిస్తా. అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ, ఆధారాలు ఉన్నా అదానిని అరెస్టు చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదాని వైపే ఉన్నారా? అదాని వైపేనా? నిజంగా కూడా మరి బీజేపీ కూడా ఆలోచించాలి. ఇక్కడ బీజేపీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎలాంటి ఆధారం లేదు. నేను మొదటి నుంచి మొత్తుకున్నా, దాంట్లో ఎలాంటి ఆధారం లేదు. జస్ట్ అది ఒక 60 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం. సో అందులో ఎలాంటి కేసు లేదు, ఎలాంటి ఆధారం లేదు. బీజేపీ ఎంపీలు ఆరోపించారు, బీజేపీ టీవీలు రాస్తాయి, బీజేపీ పత్రికలు రాస్తాయి, బీజేపీ టీవీలు పెద్ద పెద్ద కథనాలు చేసి రాస్తాయి. ఇక్కడ బీజేపీ నాయకులు మాట్లాడారు. అదే కేసు, అది అవినీతి జరిగిందని చెప్పారు. అసలు ఆ పాలసీ రద్దు అయిపోయింది, పాత పాలసీ మళ్ళీ వచ్చింది, రకరకాల చర్యలు అయిపోయినాయి. అసలు అక్కడ ఆ పాలసీ ప్రకారం ఒక మందు డబ్బా అమ్మింది లేదు, అయ్యింది లేదు, ఏం జరిగింది లేదు, అవినీతి అయ్యింది లేదు. కానీ ఈడీ కేసు పెట్టింది, కొన్ని నెలల పాటు ఆమెను జైల్లో పెట్టింది. రాజకీయంగా ఎన్ని విధాలుగా లాభం పొందాలో అన్ని విధాలుగా లాభం పొందింది. అటు ఢిల్లీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టింది, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని జైల్లో పెట్టింది. ఇట్లా అందరినీ జైల్లో పెట్టి రాజకీయ లబ్ధి పొందింది బీజేపీ. మరి అలాగనే అదాని మీద ఆధారాలు ఉన్నాయి. అమెరికాలో న్యూయార్క్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇంత ఉన్నాక కూడా మరి అదాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా, లేకపోతే ప్రధాని మోడీ గారు అదాని వైపే ఉంటారా? ఎమ్మెల్సీ కవిత అడిగినట్టు ఇప్పుడు ఇక్కడ అదానికి మన మోడీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా కూడా ఏం ఆధారాలు లేకపోయినా లిక్కర్ కేసులో అరెస్ట్ చేసి లోపల పెట్టి రకరకాలుగా బదనాం చేసి పర్సనల్గా లేకపోతే పార్టీ పరంగా రాజకీయంగా అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ అదానిని కూడా అరెస్ట్ చేసి నిజంగానే అందులో ఆధారాలు ఉన్నా కానీ అరెస్ట్ చేయకుండా ఉంటారంటే ఇద్దరు ఒకటే అన్నట్టు. అరెస్ట్ చేసిరంటే నిజంగా కూడా అరెస్ట్ చేసి నిగ్గు తెల్చాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో కాబట్టి మొట్టమొదటిసారిగా ఆమె ట్వీట్ చేసింది ఇలా ఆఫ్టర్ లాంగ్ టైం, కొన్ని నెలల తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చినాక మాట్లాడుతుంది అని అనుకున్నారు చాలా వరకు. అంటే రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటుంది, కొంత దూసుకపోతుంది. ఓవైపు కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు, మరొక వైపు కవిత, ఇట్లా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కనపడతా ఉంటాయి అని చెప్పేసి బాగా చర్చ నడిచింది. కానీ కేసీఆర్ ఆదేశాల మేరకు లేకపోతే ఇంకా వాళ్ళ పార్టీ నాయకుల ఆదేశాల మేరకు ఆమె ఇన్ని రోజులు ఆమె హెల్త్ పరంగా కావచ్చు లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఆమె ఇన్ని రోజులు బయటికి రాలే, ఇన్ని రోజులు మాట్లాడలే. కానీ ద ఫస్ట్ టైం ఇవాళ ఒక ట్వీట్ వేసింది అదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో. మోడీ అదాని దోస్తాన ఏ విధంగా ఉందో తెలిసేటువంటి విధంగా అదానికి ఒక న్యాయం ఈ భారతంలో, ఈ అఖండ భారతదేశంలో ఆడబిడ్డకు ఒక న్యాయమా? ఆధారాలు లేకపోయినా నన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టారు, ఆధారాలు ఉన్నా కానీ అదాన్ని అరెస్ట్ చేస్తలేరు, ముట్టుకుంటలేరు అని చెప్పేసి ఒక ట్వీట్ వేసింది. దానికి సంబంధించినటువంటి అంశం ఇది. సో ఇది ఇట్లా ఉన్నది.